ఈ రోజు అసెంబ్లీ జరుగుతున్న తీరు మీరు చూస్తూ ఉన్నారు. ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఈ రోజు వాళ్ళు ముగింపుకు తీసుకొచ్చారు అని చూస్తేనే ఏ విధంగా బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు, ఏ విధంగా కక్ష సాధింపుగా లేదా నిందలు వేసే రకంగా వాళ్ళు ఈ అసెంబ్లీని వాడుకుంటున్నారు ఎన్టీఆర్ భవన్ లాగా అనేది మనకు అర్థమైంది. ఈరోజు గౌరవ శాసన సభాపతి గారికి ఏదో అన్యాయం జరిగిపోయింది, ఆయన అనని వ్యాఖ్యలు అన్నట్టు మరి ఈరోజు సాక్షి చూపించి ఆయన్ని అవమానపరిచింది అని అడుగుతున్నారు అని చెప్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఏ రోజైతే ఈ అసెంబ్లీ యొక్క విజువల్స్ స్పీకర్ గారికి తెలియకుండా అసెంబ్లీని దాటి బయటికి వెళ్ళాయో ఆ రోజు ఆయనకి అవమానం జరగలేదని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే స్పీకర్ గారే ప్రెస్ మీట్ పెట్టి అవి ఎలా బయటకు వచ్చాయో తెలీదు, నేను ఇవ్వలేదు, నేను చింతిస్తున్నాను, దీని మీద కమిటీలో మరి ఎంక్వైరీ చేయిస్తాను అని చెప్పారు. అంటే ఒక అసెంబ్లీ విజువల్స్ దొంగలించబడ్డాయి అంటే మరి దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? దానికి అవమానంగా వాళ్ళు ఫీల్ అవ్వలేదని అడుగుతున్నాను. అలా